నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అయోధ్య నగరంలో నూతనంగా నిర్మించిన అద్దేపల్లి వెంకట సుబ్బారావు కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు. క్షత్రియ భవన ఏర్పాటు చేయడం పట్ల ఆనందం వ్యక్తం. పిఆర్సీ నివేదికపై అధికారులు స్పష్టమైన ప్రకటన చేయాలని కోరిన ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. 14% ఫిట్మెంట్ సరిపోతుందని నివేదిక ఇవ్వడంపై ఆగ్రహం. జయహో బీసీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి. జనాభా తమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని సూచన. విజయవాడ అయోధ్య నగర్లో అద్దేపల్లి వెంకట సుబ్బారావు కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని దాన్ని ప్రారంభించారు. విజయవాడ అయోధ్య నగర్లో అద్దేపల్లి వెంకట సుబ్బారాజు కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రంగనాథరాజు మాట్లాడుతూ అన్ని వర్గాల వారు అభినందించేవారు క్షత్రియులని అన్నారు. అందుకే తన నియోజకవర్గంలో క్షత్రియుల చెప్పుకోదగ్గ సంఖ్యలో లేకపోయినా తనను ప్రజలు ఆదరించారని, అందుకే మంత్రిగా మీ ముందు ఉన్నానని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ విజయవాడలో అద్దేపల్లి వెంకట సుబ్బారాజు పేరుతో క్షత్రియ భవనం నిర్మించడం అభినందనీయమన్నారు. ఎప్పుడు ఇలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తానెప్పుడు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈ క్షత్రియ భవన్ని మనం ప్రారంభించుకోవడం. ఆంజనేయ గారు ఒక 4 రోజుల నుంచి కుస్తీ పడుతూ ఉన్నారు ఎప్పుడు ప్రారంభించాలని చెప్పి. పెద్దలు రంగనాథరావు గారి చేతి మీదుగా దాన్ని ప్రారంభిద్దామని చెప్పని నిర్ణయం తీసుకుని ఆయన ఆహ్వానించడం, చెప్పిన వెంటనే ఆయన కూడా అంగీకరించి మనతో చాలాసేపు గడపడం మనందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పని సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తాం. సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల్ని వారిలో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించాలి అని చెప్పని దృఢ సంకల్పంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పని సందర్భంగా నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తాను. అందులో భాగంగానే క్షత్రియ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం. దాని ద్వారా క్షత్రియ సామాజిక వర్గంలో చదువుకునే వాళ్ళు ఎవరన్నా, చదువు పేదవారు ఉన్నా, అలాగే విద్య కోసం, వైద్యం కోసం, ఇతర అవసరాల కోసం ఎవరున్నా కూడా ఒక శాచ్యురేషన్ పద్ధతి ద్వారా అందరికీ ప్రభుత్వ సహకారం అందించాలి అని చెప్పని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. అందులో ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీరంగనాథ్ గారు మన దగ్గర ఉండడం కూడా మనందరికీ గర్వకారణం అని చెప్పని కూడా నేను మనం చేసుకుంటా ఉన్నాను. అలాగే ఎప్పుడు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మీకు వెళ్ళ కూడా నేను మీకు అందుబాటులో ఉంటానని చెప్పి కూడా ఇందాక నేను మర్చిపోయాను, ఆంజనేయ గారు గుర్తు చేశారు. ఈ ఇన్నరింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటి లేఅవుట్లో చాలామంది ఆ రోజు మీటింగులు పెట్టి మొదలు పడుతూ మన ల్యాండ్ ఎట్లాగా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఆ రోజు రాజశేఖర్ గారు నా ఎన్నికల ప్రచారాన్ని
సింగరేలో ముగించుకుని వెళ్తున్నటువంటి తరుణంలో అక్కడ మన జంక్షన్లో వారిని రాజశేఖర రెడ్డి గారితో చెప్పించాను. ఆ లేఅవుట్ని ఆయన రిక్వెస్ట్ చేస్తే తీసేద్దాంలే అని చెప్పాను కదా, ఆయనతోనే మైక్లో చెప్పించి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసినటువంటి పరిస్థితి నా పట్ల ఎప్పుడు కూడా ఉంటుంది అని చెప్పాను. ఈరోజు సుబ్బరాజు గారి పేరు మీద ఈ బిల్డింగ్ నిర్మించి నాకు ప్రోగ్రామ్ ఏంటో తెలియదు. విష్ణు గారు మా కాన్స్టిట్యూన్సీలో ప్రోగ్రామ్ పెడుతున్నారు, రమ్మంటే తప్పకుండా వస్తానన్నాక తర్వాత తెలిసింది ఇక్కడ బిల్డింగ్ కట్టి ఇనాగరేషన్ ఈరోజు. ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు అందరికీ, సంఘం వారికి, ముఖ్య మిత్రులు విష్ణు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్షత్రియాస్ అంటే అందరితోటి, అన్ని కులాలతోటి అభిమానించే క్షత్రియుడు. ముఖ్యంగా నేను చెప్తా ఉంటాను విష్ణు గారికి, క్షత్రియాస్ ఎలా ఉన్నారంటే ముందు బ్రాహ్మణ యొక్క ఆశీస్సులు ముందుగా క్షత్రియాసుకుంటాయి. అలాగే మనం కూడా ఎక్కువగా అన్ని కులాల కంటే కూడా ఎక్కువ గురువుగా, తండ్రి కంటే కూడా ఎక్కువ గౌరవించేది మన గ్రామంలో ఉన్న ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణులు ఉన్నారో వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నాకనే మనం రెండు వర్గాలకి కూడా ఒక అభిన్న సంబంధం. ఎందుకంటే ముందు బ్రాహ్మిన్స్ యొక్క మార్గదర్శకులు నడుస్తూ ముందు విద్యలో ముందు గ్రామాల్లో ఎక్కువగా ఉండేదంటే ఆ రోజు పాఠం చెప్పినా ఇలా సంస్కారం నేర్పినా అది బ్రాహ్మణుల నుంచి వచ్చింది. ఆ విద్యతోటి ముందుగా బ్రాహ్మణులు అందరూ కూడా గ్రామాలు వదిలేస్తే ఈరోజు రెండో పాటలో రాజులు కూడా గ్రామాల నుంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఆయా 27% అమలు చేస్తుండగా 14% ఫిట్మెంట్ సరిపోతుందని అధికారులు ఏ విధంగా పిఆర్సీ నివేదిక ఇస్తారని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. పిఆర్సీ నివేదికపై అధికారులు పూర్తిగా స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడ కందుకూరి కళ్యాణ మండపంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏపీజేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీజేఏసీ నాయకులు శివారెడ్డి హాజరయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్స్ ఉద్యోగులకు అబ్కాస్ కిందకు తీసుకువచ్చి వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించే అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీల ద్వారా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దోపిడీకి గురవుతున్నారని, ఏజెన్సీల వ్యవస్థను నిర్మించి వారందరినీ అబ్కాస్లోకి తీసుకువచ్చి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఉద్యోగులకు పిఆర్సీ ప్రకటన చేసే రోజునే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా సమాన పనికి సమాన వేతనం అమలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న అన్ని రకాల రాయితీలు ఇస్తూ ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ పక్షాన రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమన్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ల జేఏసీ సమావేశానికి ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి ఐక్యవేదిక పక్షాన మేము కూడా హాజరు కావడం జరిగింది. సమావేశంలో అన్ని శాఖల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర నాయకులు పాల్గొనడం జరిగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లాల నాయకత్వం కూడా పాల్గొనడం జరిగింది. మరి ప్రధానంగా దాదాపు 7-8 సంవత్సరాల నుంచి కనీసం జీతాలు పెంపుదల లేక అరకొర జీతాలతో అల్లాడిపోతున్నామని సమావేశంలో వెలుపుచ్చటం జరిగింది. దాదాపుగా
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇంకా 1 గంట అదనంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈరోజు ఒక రకంగా పని దోపిడీకి గురవుతున్నారని చెప్పొచ్చు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మన కృష్ణదాస్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి అమ్మవారి దర్శనానికి తీసుకుని వెళ్లారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. జనాభా తమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి కోరారు. పార్లమెంట్లో 50% బీసీ రిజర్వేషన్లు కల్పించాలని, అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే బీసీ కులగణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జయహో బీసీ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. బీసీ నాయకుడు బాయన శేఖర్ బాబు రచించిన జయహో బీసీ పుస్తక ఆవిష్కరణ నగర్లోని నగరాల కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సభలో ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ బీసీల బాధ్యతను గుర్తు చేసే విధంగా శేఖర్ బాబు ఈ పుస్తకాన్ని రచించారని తెలిపారు. ప్రతి బీసీ ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా చదవాలని ఆయన సూచించారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఉండగా హర్యానా 70% బీసీలకు రిజర్వేషన్ కల్పించారని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీ కులగణన నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
వెనుకబడిన తరగతుల ఐక్యంగా ఉండి రిజర్వేషన్ల కోసం పోరాటం సాగించాలని నారాయణమూర్తి పిలుపునిచ్చారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఎంతో మేలు చేశారని తెలిపారు. బీసీలకు కల్పించిన పదవుల గురించి ఆమె వివరించారు. ముఖ్యమంత్రి జగన్ బీసీలు అడిగినవన్నీ ఇస్తున్నారని తెలిపారు. ఈ సభలో పుస్తక రచయిత శేఖర్ బాబు, నగర మేయర్ భాగ్యలక్ష్మి, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం, నగరాల సంఘం రాష్ట్ర నాయకులు బాయన బాబ్జీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చరణ్ సాయి యాదవ్, బీసీ నేత ఎన్వి రావు ఇంకా ఇతర బీసీ నేతలను నారాయణమూర్తి శాలువాతో ఘనంగా సత్కరించారు. అందరం కలిసి ఈరోజు బీసీ సంఘాలు ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీ కులాలకి ఎంత అండగా ఉంటున్నారు, బీసీ కులాలకి ఎన్ని రకాల పదవుల్ని ఈరోజు బీసీలో ఉన్న కులాల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఈరోజు పదవుల్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఈరోజు బీసీ నాయకులకి ఎంత ప్రాధాన్యత వైఎస్ఆర్సీపీ పార్టీ ఇస్తుంది అన్న దాని మీద ఈరోజు నేను బీసీ నాయకులకి తెలియజేయడం జరిగింది. అలాగే బీసీ కులాలకి ఇక పైన అండగా ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీనే. పెట్టే అమ్మనే అడుగుతాం కానీ పెట్టనమ్మని అడగము. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే అమ్మ, ఆ అమ్మని మాత్రమే మనం అడగగలము. ఆ అన్న మాత్రమే బీసీ నాయకులకి అన్ని రకాలుగా ఆయన మంచి చేస్తారు, అన్నిదండుగా ఉంటారు, మా బీసీ కులాలను ముందుకు తీసుకెళ్తారు అన్న ఒక నమ్మకం మాకు, మా బీసీ కులాల నాయకులకు కానీ మాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అపారమైన నమ్మకంతో ఈరోజు మా బీసీ కులాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ రాజధాని అయితే విజయవాడ వాణిజ్య రాజధాని. ఇట్స్ లైక్ బాంబే. ఢిల్లీ రాజధాని అయితే బాంబే వాణిజ్య రాజధాని, హైదరాబాద్ రాజధాని అయితే విజయవాడ వాణిజ్య రాజధాని. దట్ ఈజ్ విజయవాడ. మహా ఉత్తణులు కన్నా గడ్డ ఈ విజయవాడ. అలాంటి విజయవాడకి ఎందరో మహా వీరాది వీరులు మేయర్లుగా చేసి వారి జన్మను సాధగా చేసుకుంటే అదే చైర్పై ఓ చిన్న పిల్ల, ఎంతో వయసు, ఎంతో చిన్నపిల్ల, అలాంటి వారి యొక్క గౌరవాన్ని ఇది గుర్తించి ఈవేళ నగర మేయర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. చేసిన మహానుభావుడికి మీకు నా ధన్యవాదాలు భాగ్యలక్ష్మి గారు. అలాగే పెద్దలు సత్యనారాయణ గారికి, ఉత్తరాంధ్ర నాయకులకి ఈ సభని ఇంత బ్రహ్మాండంగా నడిపిస్తూ ఆఫ్టర్ 7 తర్వాత కూడా గేమ్స్ ఆడుతూ ఇంకా నేను గేమ్స్ ఆడుతున్నాను అని షార్ట్ పుట్ విసురుతూ ఆయన యొక్క ప్రదర్శన చూపిస్తూ గొప్ప త్యాగం చేస్తున్న కృషి చేస్తున్న మా పెద్దలు మీ అందరికీ నమస్కారాలండి. ఇక మిత్రులారా, మిత్రుడు శేఖర్ బాబు గారు చాలా పుస్తకం రాశాడు. ఇది చాలా అవసరం, దయించి బాగా వినండి. ఎందరో మహామహులు త్యాగఫలంతో కృషిఫలంతో మహాత్మా జ్యోతిరావు పూలే కానీ, మహాత్మా తమ్ముడు సావిత్రిబాయి పూలే కానీ, మహాత్మా గాడ్కే బాబా కానీ, పెరియార్ రామస్వామి నాయకర్ గారు కానీ, నారాయణ గురువు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, కబీర్ దాస్ గారు కానీ, ఇలాగ ఎందరో మహామహులు, భాగ్యరెడ్డి వర్మ కానీ వాళ్ళ కృషి వల్లే ఆనాడు రాజారాం మోహన్ రాయ్, కందుకూరు వీరేశలింగం, రుక్మాబాయ్ ఎందరో మహానుభావుల కృషి వల్లే బ్రిటిష్ వాడు 1930కి ముందు అనేక చట్టాలు పట్టుకొచ్చారు. ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్లను కనుక్కోవడానికి సిద్ధార్థ మెడికల్ కాలేజ్లలో టెస్ట్ సెంటర్ను త్వరలో అందుబాటులోకి ప్రభుత్వం తీసుకువస్తుందని విజయవాడ న్యూ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. పండుగల సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్త రకాల వేరియంట్లతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. సమూహాల్లోకి వెళ్లొద్దని అన్నారు. ప్రతి ఒక్కరూ N95 మాస్కులు తప్పనిసరిగా సరైన పద్ధతిలో ధరించి కరోనా బారిన పడకుండా ప్రజలే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సామాజిక దూరం పాటిస్తూ కరోనా నిబంధనలు అందరూ పాటించాలన్నారు.
డిసెంబర్ నెల 3వ ఆదివారం మరొక ముందడుగు వేసి ఈ స్వచ్ఛ సంకల్పం జై జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రోగ్రామ్ని మేము మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చాం. అదే క్రమంలో ఇది క్లాప్ ప్రోగ్రామ్ క్లీన్ ఏపీ క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా స్వచ్ఛ సంకల్పం ప్రతి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ కార్యాలయాలు వాళ్ళందరూ వాళ్ళ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ నెలలో చెప్పారు. దాన్ని మేము ముందుకు తీసుకెళ్తూ నవంబర్ నెలలో 2 వారాలు చేసాం. మొదటి ఆదివారం 3వ ఆదివారం, డిసెంబర్లో కూడా మొదటి ఆదివారం చేసాం 5వ తారీఖున. ఇవాళ 19వ తారీఖున మేము ఇవాళ 3వ ఆదివారంగా మళ్ళీ ఇవాళ ముందుకు వచ్చాం. ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఇవాళ దాదాపు ఒక 30-40 మొక్కలు మనకి కార్పొరేటర్ గారు పేరేంటండి మోదుగుల గణేష్ గారు 63వ వార్డు డివిజన్లో ఉన్న కార్పొరేటర్ గారు కూడా పంపించారు. అదే టైంలో హార్టికల్చర్ సంబంధించిన వాళ్ళు కూడా దీనికి హెల్ప్ చేశారు. దాదాపు పెద్ద మొక్కలు చాలా ఖరీదైనవి కూడా మాకు ఇవ్వడం జరిగింది. అవి కూడా మేము అన్ని ప్లాంటింగ్ చేస్తున్నాం. అదే టైంలో వాళ్ళ ఒక 2 లారీల డస్ట్ కూడా మాకు ఈ 2 వీలర్ పార్కింగ్కి డొనేషన్ రావడం జరిగింది. అది కూడా మేము వాళ్ళ మట్టి అక్కడ పోసి అదంతా సదరం చేస్తున్నాం. అదే టైంలో కొన్ని పెయింటింగ్ వర్క్లు కూడా మిగిలిపోయి ఉన్నాయి, అవి కూడా చేస్తున్నాం. ఈ జగనన్న గారు చెప్పిన ఈ స్వచ్ఛ సంకల్పం ఎప్పుడో చేయాల్సింది. మేము డెఫినెట్గా నవంబర్ నుంచి మాత్రం కంటిన్యూస్గా చేస్తున్నాం, ఎఫర్ట్లెస్గా చేస్తున్నాం. పాలక పక్షం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వివిధ రూపాల్లో ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు తెలిపారు. పేదలపై భారాలు మోపే విధంగా తీసుకువచ్చిన ఓటీఎస్ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను తెప్పించే విధంగా పాలకులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆటోనగర్ టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, టీడీపీ కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, ముమ్మినేని ప్రసాద్, చెన్నగిరి రామ్మోహన్ రావులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా చెంటి మాట్లాడుతూ ఓటీఎస్ స్కీమ్ కింద పేదల నుంచి 10, 15, 20 వేల రూపాయలు చొప్పున బలవంతపు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం దారుణమన్నారు. పేదలపై భారం మోపేలా ఉన్న ఈ జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నగర పరిధిలోని ఆర్ఎస్ నంబర్ 19/1, 19/2ఏలలో గల 5330.80 గజాల స్థలంపై సమగ్ర విచారణ చేపట్టి కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తుల పరంగా కాకుండా కాపాడుకోవాలని అధికారులను కోరారు. 12/2021 కౌన్సిల్ సమావేశం. మరి అధికార పార్టీ విధి విధానాలు, అట్లాగే మరి వాళ్ళ ప్రతిపక్షాలు ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉంటే ప్రజల గొంతు నొక్కే విధంగా కూడా మరి అధికార పార్టీ ముందుకెళ్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రజా సంస్థలు గాలి వదిలేసి వాళ్ళ సొంత దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకునే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఎందుకంటే ఇందులో భాగంగా మరి ఓటీఎస్ ముందుగా తీసుకున్నట్లయితే మరి పంచాయతీల్లో 10,000, మరి అదేవిధంగా మున్సిపాలిటీలో 15,000, కార్పొరేషన్లో 25,000 వన్ టైం సెటిల్మెంట్. ఎంతోమంది ముఖ్యమంత్రులు పేదవారి కోసం ఇచ్చిన ఇల్లుని వాటిని రిజిస్ట్రేషన్ చేస్తానని రిజిస్ట్రేషన్ చేసిన ఇంటి పనులు ఆల్రెడీ వాళ్ళే ఉన్నారు, ఇంటి పనులు కట్టుకుంటూ ఉన్నారు. అన్ని రకాలు జరుగుతుంటే అన్ని నిత్యావసర పెరిగి, పెట్రోల్ పెరిగి, గ్యాస్ పెరిగి కుటుంబాలకు ఆదాయం లేకుండా ఉన్న సమయంలో చూసి పేద ప్రజల్ని మరి నడ్డి వేసే విధంగా కూడా ఈ ప్రభుత్వాలు వెళ్ళని వన్ టైం సెటిల్మెంట్ అని కట్టమని ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఇతర కార్మికులకు ఇస్తున్న విధంగా ఆటో కార్మికులకు కూడా పథకాలు అమలు చేయాలని టీడీపీ నేత నవనీత సాంబశివరావు డిమాండ్ చేశారు. పోలీసులు ఇష్టానుసారంగా ఫైన్ వేయకుండా డ్రైవర్లకు నిబంధనలపై సరైన అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. నగరంలోని బొడమేరు వంతెన వద్ద ఉన్న జైహింద్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ TNTUC విలీనమైంది. ఈ సందర్భంగా నవనీతం సాంబశివరావు TNTUC జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఆటో స్టాండ్ ఉందని చెప్పారు. అయితే టీడీపీతోనే వారి సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మిన యూనియన్ TNTUCలో చేరిందన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోండా ఉమా కూడా వారికి హామీ ఇచ్చారన్నారు.
యూనియన్ నేతలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తమ సమస్యల పరిష్కారం పనిచేస్తున్న ఫలితం లేకపోవడంతో టీఎన్టీయూసీలో చేరామన్నారు. ఈరోజు బుడవరం ఇంటర్నెట్ సెంటర్లో రామకృష్ణాపురం ప్రాంతంలో గత 26 ఏళ్లుగా ఏఐటీసీ కార్మిక విభాగానికి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఆటో యూనియన్ని తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ అయిన టీఎన్టీసీకి మార్చడం జరిగింది. ఎందుకంటే కార్మికుల కోసం నిలబడే వ్యక్తి కావాలి, కార్మికుల కోసం పోరాడే వ్యక్తి కావాలని మేము భావించడం, దానికి పూర్తి మద్దతుగా మా సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి పొలిట్ బ్యూరో సభ్యులు బోండా మహేష్ సార్ పూర్తి సహాయ సహకారాలు ఆయన అధికారులు ఉన్నప్పుడు, మా ఏఐటీసీ యూనియన్ ఉన్నప్పుడు కూడా ఆయన అందించారు. ఈ ప్రస్తుతం కూడా అందిస్తున్నారు. ఇక నుంచి పూర్తి బాధ్యత నేను మీ స్టాండ్ గురించి తీసుకుంటాను. దీన్ని ప్రత్యేకంగా మన టీఎన్టీసీకి మార్చి మీకు ఏ అండదండలు కావాలో చేస్తానని చెప్పడం జరిగింది. నేను ఏదైతే రాష్ట్ర టీఎన్టీసీ అధ్యక్షులు రఘురామరాజు గారిని, బోండమ్మ గారిని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు గత 25 ఏళ్లుగా ఆటో కార్మిక రంగాలు కానీ, భవన నిర్మాణ కార్మికుల రంగాలకు కానీ ఈఎస్ఐ వర్తించమని పోరాడామండి. అది అవ్వలేదు. దీన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఈఎస్ఐ కల్పించమని చెప్పని అడగడం జరిగింది. దానికి పూర్తిగా మద్దతు తెలపడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న కార్మికులందరూ కూడా కొద్దో గొప్ప బోండమ్మ గారికి పూర్తిగా సహకరించారు. ఆయన కూడా వీళ్ళకి సహకరిస్తూనే ఉన్నాడు. దానివల్ల టీఎన్టీసీకి మార్చడం జరిగింది. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో కలశ జ్యోతుల ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. మార్గశిర పౌర్ణమి పురస్కరించుకుని ఆలయ స్థానాచారులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు లింగంబొట్ల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో కలశ జ్యోతుల ఊరేగింపు పురవీధుల గుండా సాగింది. మండలి చైర్మన్ పైల సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణ అధికారి డి బ్రహ్మరాంబ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, నగర మేయర్ శ్రీ రాయన భాగ్యలక్ష్మి, పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో కలశ జ్యోతుల ఉత్సవం సత్యనారాయణపురంలోని శివరామనామ క్షేత్రం నుండి ప్రారంభమయ్యి గాంధీనగర్ రోడ్, అలంకార్ సెంటర్, లెనిన్ సెంటర్, ఏలూరు రోడ్, చల్లపల్లి బంగ్లా, పోలీస్ కంట్రోల్ రూమ్, ఫ్లైఓవర్, వినాయకస్వామి దేవస్థానం, రథన్ సెంటర్ మీదుగా కనకదుర్గ నగర్కు చేరి కనకదుర్గ నగర్ నందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రదేశం నందు భక్తులు అమ్మవారికి జ్యోతులు సమర్పించారు. అనంతరం భక్తులు మహామండపం మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకుని అమ్మవారి దర్శనము చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజనీర్ డివి భాస్కర్, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ వార్లు, సహాయ కార్యనిర్వహణ అధికారి వార్లు, పర్యవేక్షకులు మరియు ఇతర సిబ్బంది, భవానీ మాలధారులు, భక్తులు పాల్గొన్నారు.
మనలో ఉన్నటువంటి దుర్గతుల్ని మలినమైనటువంటి మాలిన్యములన్నీ కూడా నివారణ చేసుకునే కలియుగంలో ఉత్తమోత్తమైనటువంటి మార్గం అమ్మవారి యొక్క నామస్మరణ దీక్షా మార్గం. అటువంటి దీక్షా మార్గంలో అగ్నిముఖ అని లేదని చెప్తున్నది. అందువల్ల మనం ఏ దేవతని ఆరాధించాలన్నా కానీ అగ్నిముఖంగా ఆరాధించాలి అని చెప్పి వేదాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ జ్యోతిస్వరూపంగా ఆ అమ్మవారిని మనం ఆరాధించడం కోసం అని చెప్పి ఈ కలశ జ్యోతులు ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి యొక్క అన్ని సామాజిక వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించాలని సామాజిక న్యాయ పోరాట వేదిక డిమాండ్ చేసింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అన్ని వర్గాల వారికి సమానంగా జరగాలని వేదిక నేతలు కోరారు. జనాభా ప్రతిపాదికతన సమన్యాయం, సామాజిక న్యాయం జరగాలన్నారు. గ్రామ మరియు వార్డ్ వాలంటీర్ల ద్వారా కులగణన చేయాలన్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి లేకపోవటం, మరి ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు, ఈడబ్ల్యూసీ వర్గాల హక్కుల అభివృద్ధి కుంటుపడుతుందనే ఉద్దేశంతో ఈ సామాజిక న్యాయం సాధించాలంటే మరి ఈ వర్గాల అభివృద్ధిని చూడగొనకుండా సామాజిక న్యాయం ఏ విధంగా మనం సాధిస్తామనే ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న వివిధ కుల సంఘాల, ప్రజా సంఘాల, అభ్యుదయవాదుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. ఏ విధంగా ఈ రిజర్వేషన్లు పరిరక్షింపబడాలి, కొనసాగాలి అనే అంశం మీద కూడా ఒక క్లారిటీగా ఒక కరపత్రం కూడా రిలీజ్ చేశాం. ఆ కరపత్రాన్ని కూడా మరి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, ముఖ్యంగా మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించడానికి మేము పేపర్ ద్వారా, మీడియా ముఖంగా, అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా అందరికీ లెటర్స్ ద్వారా కూడా పంపడం జరిగింది సోషల్ జస్టిస్ ఫోరం తరఫున. ఈరోజు మేము సూచించిన ఈ 9 అంశాల మీద
ఈ ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, ఈ పార్టీలు నిర్ణయం తీసుకొని ఈ మెజారిటీ వర్గాల అభివృద్ధి కోసం, హక్కుల కోసం కృషి చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్, స్పందన వస్తూ ఉంది. ముఖ్యంగా మహిళలు, యువత సాధికారత సాధించాలనే ఉద్దేశంతో దాంట్లో భాగంగా ఈ సామాజిక న్యాయాన్ని అన్ని రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం అంటనే తప్ప సామాజిక న్యాయం కోసం కృషి చేయట్లేదు. దానికి నిజమైన కృషిని, ప్రయత్నాన్ని చేయాలనే ఉద్దేశంతో మరి జర్నలిస్టులు, అడ్వకేట్స్, డాక్టర్స్, ఈ సమాజంలో ఉన్న మేధావులందరినీ సమీకరించి ఈ రాష్ట్రంలో ఒక నూతన ప్రత్యామ్నాయ విధానాన్ని కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక నూతన విధానాన్ని కూడా ఆలోచించి పనిచేయాలనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయోధ్య నగరంలో నూతనంగా నిర్మించిన అద్దేపల్లి వెంకట సుబ్బారావు కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు. క్షత్రియ భవన ఏర్పాటు చేయడం పట్ల ఆనందం వ్యక్తం. పిఆర్సీ నివేదికపై అధికారులు స్పష్టమైన ప్రకటన చేయాలని కోరిన ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. 14% ఫిట్మెంట్ సరిపోతుందని నివేదిక ఇవ్వడంపై ఆగ్రహం. జయహో బీసీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి. జనాభా తమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని సూచన. వార్తల్లో చిన్న విరామం.